హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో, నేనైతే మ్యాథ్స్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా! సో, ఫిఫ్త్ క్లాస్ వరకు ఆ కాపీనైతే చూసాననమాట. జిరాక్స్ కాపీని. సో, దాని తర్వాత నేను నా బుక్‌ని చదవడం అయితే స్టార్ట్ చేశాను. ప్రెజెంట్ అయితే నేను వర్గాలు, వర్గమూలాలు టాపిక్‌నైతే చూస్తున్నాననమాట. సో, అది. అంటే ఇంకా చేయాల్సినయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా టాపిక్స్ ఉన్నాయి. మ్యాథ్స్‌లో అంతా బానే ఉంటుంది. ఈజీగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే అంటే క్వెషన్ సరిగ్గా అర్థం కాకపోయినా, ఇంకోటి ఫార్ములాస్ గుర్తు రాకపోయినా, అస్సలు కంటే అసలు పిచ్చి పట్టిపోద్ది. ఫస్ట్ ప్రాబ్లమ్‌ని కరెక్ట్‌గా ఎప్పుడు సాల్వ్ చేస్తామంటే, మనకు కరెక్ట్‌గా క్వెషన్ అర్థమైనప్పుడు కరెక్ట్‌గా సాల్వ్ చేయగలం. అది కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి ప్రాబ్లమ్ అవుతది. ఆహ్, ఎక్కడంటే ఇవున్నాయి గదా! మనకి రేఖీయ సమీకరణాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి. తాతగారి వయస్సు, తన వయస్సు, మనవరాల వయస్సు 10 రెట్లయితే వాళ్ళు ఇంతకంటే ఇంత ఏజ్ ఎక్కున్నారు. వాళ్ళ ప్రస్తుత వయసు ఎంత అని కొన్ని క్వెషన్స్ ఉన్నాయి కదా! ఆ క్వెషన్స్ అయితే నేను అంటే కన్‌ఫ్యూజ్ అయిపోతాననమాట. అంటే మనం స్టెప్ తీసుకున్నప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది. ఎవరికి రెట్టింపు అనే దగ్గర కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటాననమాట. అది ఎన్ని సార్లు చేసినా నేను అక్కడ మిస్టేక్ పడిపోతది. కొంచెం చూసుకోవాలి. లాస్ట్ టైము నేను లాస్ట్ టైం టెట్‌కి రాసేటప్పుడు నేను టెక్స్ట్ బుక్స్ చేయలేదనమాట. ఎగ్జాక్ట్‌గా టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్ ఇచ్చాడు. ఎత్తిపోయింది. ఇది ఏంటంటే అది ఏవైనా 2 సంఖ్యలు ఒక 2 సంఖ్యలు తీసుకొని, ఆ సంఖ్యల్ని తారుమారు చేసి వాటిల్ని కలిపితే ఇంతొస్తది. అలాంటి ప్రాబ్లమ్స్ అనమాట. అంటే దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి. అంటే నార్మల్‌గా మనం ఆప్షన్స్‌ని బట్టి ఒక అంకె తీసుకొని చేస్తే వచ్చేసేది. సో, అంతకు ముందట ఎట్లా అలాంటి ప్రాబ్లమ్ వస్తే చేసేసారు. కానీ దాని తర దాని తర్వాత సేమ్ అలాంటి ప్రాబ్లమే వచ్చింది. సో, అలాంటిదే గదా అనేసి అనుకున్నా. కానీ కాదు. కొంచెం వేరే అనమాట అది. ఆప్షన్స్ ద్వారా చేయడానికి కుదరలేదనమాట. సో, నాకప్పుడు ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్ చేసిన తర్వాత అర్థమైంది. ఓహో! ఇది ఈ మోడల్‌లో చేయాలి అనేసి. సో, అట్లాగా రియలైజ్ అయ్యి దాని తర్వాత టెక్స్ట్ బుక్ రాసి, టెక్స్ట్ బుక్స్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రాసి ఒక నోట్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్‌ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలా ఇంపార్టెంట్ ఇవి. నాకైతే ఇప్పుడొచ్చినియి అన్నమాట. అంటే ఇప్పుడు అంటే ఖచ్చితంగా ఒక పేపర్‌లో అయితే క్వెషన్ అయితే ఉంటది. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి నేను చెప్పాను కదా! అలాంటి ప్రాబ్లమ్ అన్నమాట. ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల భేదం 3. అంకెలను తారుమారు చేస్తే వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 143 వస్తుంది. ఆ సంఖ్య ఏది అన్నాడు. సో, ఇక్కడ మనకి ఆప్షన్స్‌ని బట్టి సెలెక్ట్ చేసుకొని చేసేయొచ్చు. ఇది చాలా ఈజీ. ఓకేనా? కానీ దీన్ని మామూలుగా ఎలా చేయాలి? అంటే ఇప్పుడు మ్యాథ్స్ చేసే వాళ్ళకి అంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, సో ఇప్పుడు ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్స్ కాదో, సో వాళ్ళకి షార్ట్ కట్స్లో చేయడం అనేది కష్టంగా ఉంటుంది. అసలు ముందు మనం షార్ట్ కట్స్ని నేర్చుకునే ముందు అసలు ప్రాబ్లం ఏంటి అనేది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకున్న తర్వాతనే మనం షార్ట్ కట్స్ని యూస్ చేయాలి అనేది నా ఒపీనియను. సో, అసలు ఈ ప్రాబ్లమ్‌ని ఎలా చేయాలి అనేది చూడండి. ఇక్కడ నేను సొల్యూషన్ రాసుకున్నాను. ఇప్పుడు మనం 2 అంకెల సంఖ్య అన్నారు. ఈ 2 అంకెల సంఖ్యని మనం ఎలా తీసుకోవాలి అంటే 10x + yగా తీసుకోవాలి. 10a + bగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో, దీనికి మీకు చిన్న ఎక్స్‌ప్లనేషన్ చెప్తాను. మనకి 8థ్‌లో సంఖ్యలతో ఆడుకుందాంలో నీట్‌గా చెప్పున్నారనమాట. అంటే సాధారణంగా ఏ మరియు బి అంకెలతో ఏర్పడిన ఏవైనా 2 అంకెల సంఖ్య ఏబీను మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఏబీని 10a + bగా రాసుకోవచ్చు. బిఏని 10b + aగా రాసుకోవచ్చు. ఏబీని తారుమారు చేస్తే బిఏ కదా. సో, ఏబీని 10a + bగా, బిఏని 10b + aగా మనం రాసుకోవచ్చు. సో, ఆ విధంగా రాయొచ్చు. అలాగే 3 అంకెలతో సంఖ్య ఏబీసీని ఎలా రాసుకోవచ్చు అంటే ఏబీసీ అనుకోండి 100a + 10b + cగా రాసుకోవచ్చు. సిఏబీని అయితే 100c + 10a + bగా రాసుకోవచ్చు. పీసీఏ అయితే 100b + 10c + aగా రాసుకోవచ్చు అనమాట. సో, ఈ విధంగా 2 అంకెల సంఖ్యని మనం తీసుకున్నప్పుడు ఈ విధంగా రాసుకోవాలన్నమాట. ఆ విధంగా మనం రాయవచ్చు. సో, దీని ప్రకారం మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం.
సో సేమ్ ఆ విధంగా అనమాట. సేమ్ ఇప్పుడు ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనం 2 అంకెల సంఖ్యని 10x + వైగా తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఏమి ఇచ్చాడు, అంకెల భేదం 3 ఇచ్చాడు. సో భేదం ఎంత 3, x - y వచ్చి 3 అనమాట. 2 అంకెల సంఖ్య భేదం x - y = 3గా తీసుకున్నాం. ఇక్కడ ఏంటి అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 143 వస్తుందని చెప్పారు ప్రాబ్లంలో. ఇప్పుడు మనం యాడ్ చేయాలి. అంటే 2 అంకెల సంఖ్యని 10x + y అనుకున్నాం. దీన్ని తారుమారు చేస్తే 10y + x వస్తుంది. సో ఈ 10y + x + 10x + y రెండింటిని యాడ్ చేస్తే = 143 వస్తుంది లెక్క ప్రకారం. ఇప్పుడు ఈ రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 11 × x + y అనేది వస్తుంది. ఇప్పుడు దీని నుంచి మనకి 11 11 1 11 3 పోతుంది 143. ఇప్పుడు x + y = 13 వచ్చింది కదా. ఇప్పుడు మనకు ఆల్రెడీ x - y = 3 అని ఇచ్చారు లెక్క ప్రకారం. సో ఈ రెండింటిని మనం ఈ రెండు ఈక్వేషన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి x వాల్యూ x = 8 అనేది వచ్చిందనమాట. సో దీని నుంచి x 8 వచ్చినప్పుడు మనం దీని నుంచి yని కనుక్కుంటాం. సో అప్పుడు xy 85 అవుతుంది. దీన్ని రివర్స్ చేస్తే 58 వస్తుంది. సో టోటల్ 143. సో అది ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి టెట్లో ఇంతకుముందు ఇచ్చున్నారు, ఇప్పుడు వచ్చే ఛాన్స్ కూడా ఉంది, ఒకసారి చూసుకోండి. సో ఇంకా ఈ ప్రాబ్లమ్స్ కూడా అర్జున్ మరియు శ్రీను వయసుకి రెట్టింపు 5 సంవత్సరాల క్రితం అతని వయసు శ్రీను వయసుకు 3 రెట్లు అయితే వారి ప్రస్తుత వయసులు ఏంటివి అనేది ఎక్కడంటే కన్ఫ్యూజ్ అయ్యేది ఈ స్టెప్లో అనమాట. సో నేను అంటే 3 రెట్లు అన్నాడు కదా అనేసి దీనికి తీసుకోవడం, సో అట్లాంటి మిస్టేక్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలి అంటే మోర్ ప్రాక్టీస్ అనేది కావాలి కదా. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ శ్రీను వయసు ఎంత మనకు తెలియదు కాబట్టి శ్రీను వయసు x అనుకుందాం. అర్జున్ వయసు శ్రీను వయసుకి రెట్టింపు. అప్పుడు అర్జున్ వయసు ఎంత అవుతుంది, రెట్టింపు అన్నాడు కాబట్టి 2x అవుతుంది. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసులు చూద్దాం. 5 సంవత్సరాల క్రితం అంటే మనకి -5 ఇయర్స్ కదా. సో 5 సంవత్సరాల క్రితము మనకి అర్జున్ వయసు వచ్చేసి 2x - 5, అది శ్రేయ వయసు అయితే x - 5 అవుతుంది. ఇప్పుడు ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటిది అంటే ఇక్కడ చూడండి, అర్జున్ వయసు శ్రీను వయసుకు రెట్టింపు. 5 సంవత్సరాల క్రితం అతని వయసు శ్రీను వయసుకు 3 రెట్లు అన్నాడు. 5 సంవత్సరాల క్రితం అతని వయసు ఎంత, 5 సంవత్సరాల క్రితం అతని వయసు వచ్చేసి మనకెంత 2x - 5. 5 సంవత్సరాల క్రితం అతని వయసు 2x - 5, శ్రీను వయసుకు 3 రెట్లు. శ్రీను వయసు ఎంత, x - 5. ఈ x - 5కి 3 రెట్లు అనమాట. సో ఆ విధంగా తీసుకోవాలి. ఇక్కడ అసలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కన్ఫ్యూజ్ అయ్యామంటే ప్రాబ్లం మొత్తం ఇంకా పోయినట్టేది. సో ఇక్కడ చూడండి, 5 సంవత్సరాల క్రితం ఆయన వయసు 2x - 5 అయితే అర్జున్ వయసు శ్రీను వయసుకి 3 రెట్లు. సో అర్జున్ వయసు శ్రీను వయసుకి 3 రెట్లు అనమాట. సో మనం శ్రీను వయసు దగ్గర 3 రెట్లు అనేది తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ వచ్చేసిందంటే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. x వాల్యూ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా నేర్చుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలానే ఉన్నాయి ఎగ్జాంపుల్స్. సో ఇవన్నీ అయితే నేను కంప్లీట్ చేసేసాను. సో మనం ఫస్ట్ ప్రాబ్లమ్ని చూడాలి, ప్రాబ్లమ్ని చూసి చేస్తూ ఉండాలి. మనకు రానప్పుడు మనం ఆన్సర్ చూసుకోవాలి. సో నేనైతే ఆ విధంగానే చేశాను. సో నీట్గా చేసుకోండి. మనం ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా కూడా అక్కడ ఇంకొక ప్రాబ్లం వచ్చే ఉంటుంది. సో మ్యాథ్స్కి అనేది మనకి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఎన్నిసార్లు ఎంత మంచిగా ప్రాక్టీస్ చేస్తే మనం అంత మంచి స్కోర్ అయితే గెయిన్ చేయగలం. సో ఇక్కడ ఇది 9th క్లాస్ అవసరం లేదు. సో అదండి. సో చూసారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.